కథ గంగా తీరంలో మొదలవుతుంది. భరద్వాజ మహాముని అక్కడ ఘోర తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు ఘృతాచి అనే అప్సరస గంగా నదిలో స్నానం చేస్తుండగా ఆయన చూశాడు. ఆమె అందానికి ఆయన మనసు చెలించింది. ఆ సమయంలో ఆయన వీర్యం స్ఖలనమవ్వగా దాన్ని వెంటనే ఒక ద్రోణం అంటే ఒక రకమైన కళసం లేదా చెక్క పాత్రలో భద్రపరిచాడు. ఆ కళసం నుండే ఒక మగబిడ్డ జన్మించాడు. అతడే మన ద్రోణాచార్యుడు. ఒక పాత్రలో పుట్టడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో భరద్వాజుని స్నేహితుడు పాంచాల దేశపు రాజైన ప్రషతుడు కూడా అడవిలో తపస్సు చేస్తున్నాడు. ఆయనకు మేనక అనే అప్సరస కనిపించింది. ప్రషతుడికి కూడా మనసు చలించి వీర్యం నేలపైన పడింది. ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన ఆయన ఆ వీర్యాన్ని తన కాలుతో కప్పేశాడు. ఆశ్చర్యంగా ఆ నేల నుండే ఒక పసికందు జన్మించాడు. అతడే ద్రుపదుడు. ద్రుపదుడి తండ్రి అంటే ప్రషతుడు తన కుమారుణ్ణి విద్యాభ్యాసం కోసం తన ప్రాణమిత్రుడైన భరద్వాజ మహాముని ఆశ్రమంలోనే వదిలి వెళతాడు. అక్కడే ద్రోణుడు ద్రుపదుడు కలిసి పెరుగుతారు. ఇద్దరూ భరద్వాజుని దగ్గరే సకల విద్యలు, ముఖ్యంగా విలువిద్య నేర్చుకుంటారు. ఆ ఆశ్రమంలో వారిద్దరి మధ్య ఎంతో గొప్ప స్నేహం చిగురిస్తుంది. ద్రోణుడు తినడానికి తిండి కూడా సరిగ్గా లేని పేద బ్రాహ్మణుడు. ద్రుపదుడు ఒక మహారాజు కొడుకు. కాని వారి స్నేహం ముందు ఆ పేదరికం, రాజరికం ఏవీ అడ్డురాలేదు. ఆ స్నేహబంధంలో ఎమోషనల్ అయిన ద్రుపదుడు ద్రోణుడికి ఒక గొప్ప మాట ఇస్తాడు. మిత్రమా, నేను పాంచాల దేశానికి రాజునయ్యాక నా సగం రాజ్యాన్ని, నా సంపదను నీకే ఇస్తాను. మన ఇద్దరి మధ్య ఎలాంటి భేదం లేదు అని ప్రామిస్ చేస్తాడు. అమాయకుడైన ద్రోణుడు ఆ మాటలను మనస్ఫూర్తిగా నమ్ముతాడు. ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వారిద్దరి దారులు వేరయ్యాయి. ద్రుపదుడు తన తండ్రి స్థానంలో పాంచాల దేశానికి రాజ్యాధికారం చేపట్టడానికి వెళ్ళిపోయాడు. కాని ద్రోణుడు ఒక బ్రాహ్మణుడు కాబట్టి ఆయన తన విద్యాదాహాన్ని తీర్చుకోవడానికి అగ్నివేశ్యుడు అనే మహాముని వద్దకు వెళ్లి మరింత లోతుగా ధనుర్విద్య నేర్చుకున్నాడు. ఆ తర్వాత ద్రోణుడికి కృపాచార్యుడి చెల్లెలైన కృపితో వివాహం జరుగుతుంది. వారికి అశ్వత్థామ అనే కుమారుడు జన్మిస్తాడు. కుటుంబం పెరగడం, పేదరికం వెంటాడటంతో ద్రోణుడు దానం కోసం పరశురాముడి వద్దకు వెళతాడు. అప్పటికే తన సంపదనంతా దానం చేసేసిన పరశురాముడు తన వద్ద మిగిలి ఉన్న దివ్యాస్త్రాలను ప్రయోగించడం, ఉపసంహరించడం ద్రోణుడికి నేర్పిస్తాడు. దీంతో ద్రోణుడు ఆ కాలంలోనే అత్యంత శక్తివంతమైన యోధుడిగా మారతాడు.